నిన్న మనము ఎలా కంపెనీ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను కదండి. ఈరోజు లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మనకి గేట్వే ఆఫ్ టాలీ కనిపిస్తుంది కదండి. గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్ మీరు ప్రెస్ చేస్తే వెంటనే మీకు ఇక్కడ అకౌంటింగ్ మాస్టర్లో గ్రూపు, లెడ్జరు, కరెన్సీ, వోచర్ టైపు ఇవన్నీ కనిపిస్తాయండి. ఈరోజు మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి కదా. లెడ్జర్స్ ని క్లిక్ చేసుకోవాలి. లెడ్జర్స్ తీసుకున్నాక ఇక్కడ మనం ఎవరైనా ఇండివిజువల్ మీ పేరుతో కానీ లేకపోతే ఏదైనా ఫర్మ్ పేరుతో కానీ ఇవ్వాలి అంటే ఇప్పుడు ప్రతి కంపెనీకి కూడా ఒక పార్ట్నర్, ఒక ప్రొప్రైటర్ అనే వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు ఒక ప్రొప్రైటర్ని ఎలాగ మనం లెడ్జర్ క్రియేట్ చేయాలి అనుకోండి. ఇప్పుడు జయంతి అనే పేరు ఇస్తున్నానండి. ఈమె ఒక ప్రొప్రైటర్ ఆఫ్ ద కంపెనీ. ఆమెని మనం క్యాపిటల్ అకౌంట్లో యాడ్ చేసేవాలి. క్యాపిటల్ అకౌంట్లో యాడ్ చేయాలి. వాళ్ళ అడ్రస్ మొత్తం ఇవ్వాలి. ఇక్కడ కంపల్సరీగా పిన్ కోడ్ అనేది మెన్షన్ చేయాలండి. ఇది అవసరం లేదండి మనకి. రెగ్యులర్ అని పెట్టుకొని మీరు జిఎస్టీ నెంబర్ ఇచ్చేలాగుంటే ఇవ్వచ్చు. సేవ్ చేసుకునేసేయండి. ఇది ఒక ప్రొప్రైటర్. ఇప్పుడు ఒకవేళ రెంట్ అనుకోండి, ప్రతి కంపెనీలో రెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్. అలాంటప్పుడు రెంట్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలనుకోండి, రెంట్ అకౌంట్. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుందండి. మీరు ప్రాపర్గా ఒక అకౌంట్ క్రియేట్ చెయ్యాలి అనుకోండి. అది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్సా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్సా, క్యాపిటల్ అకౌంట్కి వస్తుందా, డైరెక్ట్ ఇన్కమా, ఇండైరెక్ట్ ఇన్కమా, ఇలాంటివి కంపల్సరీ తెలుసుకొనే మనము లెడ్జర్ అనేది క్రియేట్ చేయాలండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ టైప్ ఆఫ్ లెడ్జర్ నాట్ అప్లికేబుల్ అని ఇవ్వండి. ఇది జిఎస్టీ అప్లికేబుల్. కంపల్సరీగా కొన్ని జిఎస్టీ అప్లికేబుల్తో ఇస్తారు, కొన్ని నాట్ జిఎస్టీ అప్లికేబుల్తో ఇస్తారండి. మనం నాట్ జిఎస్టీ అప్లికేబుల్ అని ఇద్దాము. మీరు జిఎస్టీ ఇప్పుడు కంపల్సరీ అందరూ జిఎస్టీలోనే ఇస్తున్నారు కదండి, అప్లికేబుల్ అని ఇద్దాము. టైప్ ఆఫ్ సప్లై. ఇప్పుడు మనకి ఏదైనా వస్తువు అయితే గూడ్స్ అని ఇస్తామండి. రెంట్ అనేది సర్వీస్ ప్రకారం మనం పే చేస్తున్నాం కాబట్టి సర్వీస్ అని తీసుకోవాలి. ఇప్పుడైతే వ్యాట్ అవంతా లేదు కదండి, కాబట్టి నాట్ అప్లికేబుల్ అని ఇవ్వాలి. సేవ్ చేయాలి. ఇప్పుడు కమిషన్. రెంట్ అనేది మనం పే చేస్తాం కాబట్టి అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అండి. కమిషన్ రిసీవ్డ్ అనేది మనకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్ కిందకి పోస్ట్ చేసుకోవాలండి. ఇండైరెక్ట్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోవండి. నాట్ అప్లికేబుల్ ఇవ్వండి. అప్లికేబుల్ అండి. ఇది మనకి సర్వీస్ నుంచి వస్తుంది కాబట్టి దీన్ని సేవ్ చేసేసేయండి. ఫ్రైట్ అండ్ హమాలీ చార్జెస్. ఫ్రైట్ ఛార్జెస్ ఉన్నాయి కదండి. ఈ ఫ్రైట్ ఛార్జెస్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఈ ఫ్రైట్ ఛార్జెస్ వచ్చి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఏదైనా గూడ్స్ని ట్రావెల్ చేయడానికి మాత్రమే ఇది పనికొస్తుంది. అంటే గూడ్స్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పంపిస్తుంటారు కదండి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి డీలర్స్కి పంపించేటప్పుడు డీలర్కి పంపించేటప్పుడు ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రైట్ ఛార్జెస్ అని అంటారండి. ఇప్పుడు మీరు అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోండి. టైప్ ఆఫ్ లెడ్జర్ నాట్ అప్లికేబుల్ ఇవ్వండి. ఇది అప్లికేబుల్ ఇవ్వండి. ఇది కూడా ఒక సర్వీసే కదండి. ట్రాన్స్పోర్ట్ అనేది ఒక సర్వీస్ కాబట్టి సర్వీస్ అనేది వాటికి ఇవ్వండి. అప్లికేబుల్ సేవ్ చేయండి. ఇది అంటే ఈరోజు హౌ టు క్రియేట్ ఏ లెడ్జర్ అనేది. మీకు నా ఛానల్లో ప్రాపర్గా యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. రేపు ఏ డౌట్ ఉన్నా కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను. మీకు ఏదైనా ట్యుటోరియల్ క్లాసెస్ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అంటే మీకు జిఎస్టీ ఫైల్ చేయడం కానీ, జిఎస్టీఆర్ 1 ఫైల్ చేయడం కానీ, 3B ఫైల్ చేయడం కానీ ప్రతిదీ నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. రేపు హౌ టు పోస్ట్ ద లెడ్జర్స్, వోచర్స్ అనేది రేపు మనం చెప్పుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కామెంట్ చేయడం వల్ల కానీ, లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల నాకు ఇంకా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందండి క్లాసెస్ చెప్పడానికి. ప్లీజ్ సపోర్ట్ మీ.